పాల ప్యాకెట్ ఎంత వస్తుంది? రేట్ అయితే 70 రూపాయలు 80 రూపాయలు అవుతుందిగా. అవుతుంది లీటర్. అర లీటరే మన 40 రూపాయలకి ఈ పాలే కొంటున్నాం కదా, గేదె పాలే. ఇప్పుడు ఆవు పాలు ఇంకా కాస్ట్లీ కదా. పాలల్లోనే ఆడు ప్రాఫిట్ ఆడికి వచ్చేసింది కదా. అదే కదా, ఆ పాలల్లో తీసిన వెన్నే కదా ఇది. ఆ పాలల్లో నుంచి తీసిన వెన్నే కదా. ఆ వెన్న తీసిన పాలకే కదా డబ్బులు ఇచ్చేది. అంటే పాలు వెన్నతో కలిపిన పాలు ఆడు కొంటాడు, వెన్న తీసి పాలను అమ్ముతాడు. అందులో పర్సంటేజ్ ఉంటుంది, 20% వెన్న కలిపిన పాలు, వెన్న శాంతం తీసేసిన పాలు అనేటటువంటి. ఇది మనకి అందరికీ తెలిసిన సత్యమే కదా. కానీ ఒకటి సార్, ఫైనల్ గా ఈ రిపోర్ట్ల ప్రకారం చూస్తే జగన్ తప్పు చేశాడు, జగన్ వల్ల శాకాహారులందరూ ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, అదైతే బలంగా వెళ్ళిందా? ఇప్పుడు దానికి జగన్ నుంచి ఏమైనా సమాధానం రావాలా? జగన్ సమాధానం తను తను చెప్పుకున్నాడు, అది జనం నమ్మరు నాకు తెలిసి. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళ మనోభావం గాయపడి ఉన్నది. అక్కడ జగన్కి అది ఎక్స్ప్లెయిన్ చేయడం అతనికి రాలా. ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రభుత్వం ఇక్కడ 150 కోట్ల మంది హిందువులు ప్రతి ఒక్కళ్ళలో సైకలాజికల్ గా ఫీలింగ్ అయిపోతున్నారు. నేను తినేశాను నా జీవితంలో చేపని ముట్టుకోని వాడిని, కోడిగుడ్డుని ముట్టుకోని వాడిని నేను తిన్నానా అనేటటువంటి మనోవ్యధ చాలా మందిని పట్టి పీడిస్తోంది. విదేశాల్లో ఉన్న వాళ్ళు అయితే దారుణంగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అంత మదన పడుతున్నప్పుడు వాస్తవాలు నిజాయితీతో సంబంధిత అందరినీ